పండిట్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. అన్నమలై తమిళనాడు, అతని పాపులారిటీ అయితే భయంకరంగా ఉంది. ఆ పాపులారిటీ ఓట్ బ్యాంక్ కింద మారుతుందా లేదా అన్న విషయం తేలిపోతుంది ఈ ఎలక్షన్లో 2024లో. అది కానీ ఆశాజనకంగా ఉంటే 2026లో అన్నమలై సీఎం కింద అయిపోతాడని అందరూ అనుకుంటున్నారు. అదే బేసిక్గా ఈ పొత్తులు అవి జరుగుతున్నాయండి. ఇప్పుడు డిఎంకే ఏమో పాత పొత్తులు ఖరారు చేసుకుంది వాళ్ళ కాంగ్రెస్ మిగతా వాళ్ళందరితోటి. వాళ్ళ ఎవడాడు కమలా హాసన్ వాడికి ఏ ఇవ్వకపోయినా డిఎంకేకి సపోర్ట్ ఇస్తారట. అంటే డబ్బులు ఇస్తారు వాడికి. సినిమాలు తీసుకోమన్నా ఇష్టానుసారం సినిమాలు తీసుకోవాలని చెప్పి పర్మిషన్ ఇస్తారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా డిఎంకే కంట్రోల్. సో ఏదో మభ్యపట్టి వాడిని వాళ్ళ దగ్గర ఉంచున్నారు, నడుస్తుంది. సో కాంగ్రెస్కి ఏమో 9 సీట్లు ఏమో ఇస్తా అంటున్నారు. మిగతా పార్టీ సిపిఎంకి 1-2 ఇస్తా అంటారు. రెండు ఇస్తా అంటారు సిపిఎంకి. వాళ్ళు కాకపోతే కొన్ని మార్చారు. కోయంబత్తూరు ఉండేది సిపిఎంకి, అది తీసి ఇంకెక్కడో పడేస్తుంటారు. కోయంబత్తూరు డిఎంకే వాళ్ళే చేస్తారట పోటీ. సరే అండి, ఇది డిఎంకే తాలూకు కూటములు అవి ఖరారు అయిపోయాయి. వాళ్ళు ఎలక్షన్కి రెడీ అయిపోయారు. అన్న డిఎంకే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఇంకా అటు ఇటుగా ఉందనుకోని బీజేపీ నుంచి విడిపోయారు కదా. విడిపోయిన తర్వాత వాళ్ళ పొత్తులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఆ పొత్తుల్లో మరి అంటే బీజేపీ వద్దాం అటు వద్దాం ఇటు వద్దాం అంటూ ఆడుతున్నారు. ఇంకా ఎందుకంటే ఎవడ ఎక్కువ ఇస్తే వాడి దగ్గరికి వెళ్దాం. బీజేపీ ఎక్కువ ఇస్తే సీట్లు ఇస్తే వాడి దగ్గరికి వస్తారు, లేదంటే అన్నట్టు ఏం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఈ వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళకి ఉంటాయి కదండి. మిగతా చిన్న చిన్న పార్టీలకి చాలా ఉన్నాయి. తమిళనాడు ఒక 50 దాకా ఉంటాయి చిన్న చిన్న పార్టీలు. సో వాళ్ళందరూ కూడా ఇంకా ఖరారు అవ్వలేదు. అంటే డిఎంకే ఖరారు అయిపోయింది. ఏఐడిఎంకే అండ్ బీజేపీ మాత్రం ఇంకా పొత్తులు 2-3 రోజుల్లో తేలిపోతాయండి. సరే, ఇలా ఉండగా మన రజనీకాంత్ అతను ఏ పార్టీ లేదు అతనికి. కాకపోతే అతను అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఆయన ఏం చెప్తే వినే అవకాశం ఉంది ప్రజలు. సో అతను సిఏఏకి మద్దతు పలికాడు. సిఏఏకి గురించి వీళ్ళంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఒక వ్యాఖ్య చేశారు. సిఏఏ అసలు సిటిజన్షిప్ ఇవ్వడానికే తప్ప ఎవరిదో అంటే ఎగ్జిస్టింగ్ ముస్లిమ్స్ సిటిజన్షిప్ తీసేయడానికి కాదు, అలా అని దుష్ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పాడు. యాక్చువల్గా సిఐఏ ఒకటే డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి. ప్రో బీజేపీ ప్రో అగేన్స్ట్ బీజేపీ అన్నది. ఎవడైతే ప్రో బీజేపీ వాడు సిఐఏకి మద్దతు పలుకుతాడు. నేషనలిస్టులు అందరూ కూడా సిఐఏ. బికాజ్ అది చాలా న్యాయబద్ధమైన యాక్ట్. అది ఎందుకంటే అక్కడెక్కడో బాధపడి చాలా ఏళ్ళు కష్టపడి ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కూడా ఇంకా కష్టాలు తగ్గలేదండి. వాళ్ళకి 5 ఏళ్ళకి పైబడి మన దేశంలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తాం, మీకు కావాల్సిన కాగితాలు అంటే రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అవన్నీ కూడా ఇప్పిస్తాం అని చెప్పి అంటున్నారు. దాంట్లో తప్పే ఉందండి. హిందువుల గౌరవులను ముస్లిమ్స్ గౌరవులను మన దేశంలో వాళ్ళు వస్తే దొంగ పేపర్లు పెట్టి దర్జా బతికేస్తారు. మన వాళ్ళు పాపం న్యాయంగా పేపర్లు ఇవ్వడానికి వీళ్ళేమో నాటకాడు ఉన్న గవర్నమెంట్ అన్నీ కూడా. సరే, ఇది సో సిఐఏ మద్దతు ఇచ్చాడు కనుక అంటే సిద్ధాంతపరంగా బీజేపీకి ప్రో అని చెప్పుకోవాలి రజనీకాంత్ గారు. ఆయన ఎప్పుడు కూడా హిందూ మతం మీద కొంచెం పాజిటివ్గానే ఉంటారు. బాబా సినిమా చేశారు కదా, బాబా ఎవరు మాత్రం హిమాలయాల్లో వెళ్ళిపోవడం, బాబాజీని కలవడం అంతా చాలా హిందూ మతం అంటే అతను మొదటి నుంచి కొంచెం అభిమానం అది ఉన్నాయి అని అనుకోవాలి. సో అతను మా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అతనికి ఏ పార్టీ లేదు కానీ కూడా అతను మేబీ అతనికి ఎంపీ సీట్ ఇచ్చినా ఇవ్వచ్చు అన్నట్లు. ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, గెలుస్తాడు గ్యారంటీ. సరే, ఇలా ఉండగా మిగతా పార్టీల అలయన్స్లో కూడా జరుపుకుంటున్నారు. అవి ఖరారు అవుతాయి సూన్, ఒక 2-3 డేస్లో కొలిపించేస్తాయండి. సో బీజేపీ
ఈ ఓట్ బ్యాంక్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే మన అన్నమలయ్య గారి పాదయాత్ర ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అని చూడాల్సిన విషయం. తర్వాత ట్రయాంగులర్ కాంటెస్ట్ అయినప్పుడు ఇప్పుడు డిఎంకే మీద యాంటీ ఇన్కంబెన్సీ కూడా గట్టిగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏఐడిఎంకేకి సత్తా లేదు. సో నేషనల్ వైడ్ అయితే మీకు తమిళనాడు వాళ్ళు ఒకలా ఆలోచిస్తారండి. ఎంపీ ఎలక్షన్స్ ఒకలా ఓటేస్తారు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇంకోలా ఓటేస్తారు. కర్ణాటక కూడా అంతే. మీకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గెలిపించవచ్చు, లాస్ట్ టైం కూడా అలాగే. కానీ ఎంపీ వచ్చేసరికి క్లీన్ స్వీప్ బీజేపీకి వచ్చాయి. అలాగని ప్రజలు మళ్ళీ ఆలోచిస్తే చాలా పర్సంటేజ్ వచ్చేయడానికి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ 10-15 సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాకపోతే అసలు ఇప్పటిదాకా ఖాతా ఓపెన్ అయ్యేది కనుక అందరూ బయటకు చెప్పడానికి భయపడుతున్నారు. కాకపోతే మా అందరి సర్వేలు కూడా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్లో షాకింగ్ అంటే చాలా ఆశ్చర్యపడే విధంగా బీజేపీ గెలుస్తుంది అని చెప్పి అంటున్నారు. ఒకటి వెస్ట్ బెంగాల్, ఇంకోటి తమిళనాడు. సో నా అంచనా ఏంటంటే బికాజ్ ఇట్ ఈస్ ట్రయాంగులర్ కాంటెస్ట్, ఏఐడిఎంకే సత్తా లేదు. పైగా సెంటర్లో మోదీ గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోదీ గారు చాలా కాన్సన్ట్రేట్ చేశారు తమిళనాడులో ఈ మధ్య పర్యాటకాలు చేసి. దాంతో ఆ ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత కూడా పీపుల్లో కూడా కొంచెం వాళ్ళు ఎమ్మెల్యేకి కావాలంటే డిఎంకే గెలిపిద్దాం, లేదంటే ఏఐడిఎంకే గెలిపిద్దాం, ప్రాంతీయ పార్టీకి గెలిపిద్దాం. కాకపోతే ఎంపీస్ మాత్రం సెంటర్లో స్ట్రాంగ్గా ఉన్న బీజేపీని గెలిపించడానికి అవకాశం ఉంది. అలా అయినప్పుడు మీకు డిఎంకే యాంటీ ఇన్కంబెన్సీ, ఏఐడిఎంకేకి సత్తా లేకపోవడం అన్నీ కూడా పాజిటివ్గా బీజేపీకి హెల్ప్ చేయొచ్చు. అలాగానే హెల్ప్ అయితే మళ్ళీ బీజేపీ కర్ణాటకలో లాగా క్లీన్ స్వీప్ చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు తమిళనాడు. అదండి. సో అది కాకుండా నెక్స్ట్ ఇప్పుడు అదే అన్నమల ఇంపాక్ట్ గణనీయంగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ పొత్తులు ఎలా కూర్చుకుంటారు అన్న దాని మీద కూడా కొంచెం డిపెండ్ అవుతుంది. అన్నమలై పొత్తులు కూర్చుకోవడంలో మంచిగా స్ట్రాటజిక్గా ముందుకెళ్తే 2-3 రోజుల్లో తెలిసిపోద్దండి అది ఆ పొత్తుల సంగతి. పోతే మనకి నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ రిజల్ట్స్ అట్లీస్ట్ 50% కంటే ఎక్కువ వచ్చాయనుకోండి మా అన్నమలై గారి సారథ్యంలో బీజేపీకి. దెన్ నెక్స్ట్ సీఎం తమిళనాడు అన్నమలై 2026లో అన్నమలై ముందుకు వెళ్తారు. ఆయన వెనకాల బీజేపీని సారథి కింద అతను ముందుంటారు. ముందు ఉండి అతనే సీఎం పోస్ట్ గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు. అతను ఇంకోటి ఉందండి, అన్నమలై ఈజ్ ప్రొజెక్టెడ్ as the ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఐ లైక్ దట్. సౌత్ ఇండియా మోదీ గారు అన్నారు నెక్స్ట్ పిఎం విల్ బి ఫ్రమ్ సౌత్ ఇండియా అని. అంటే రాబోయే కాలంలో సౌత్ ఇండియా నుంచి ఒక పిఎం వస్తాడు అంటే కొంతమంది జయశంకర్ గారు ఎక్స్ట్రాడినరీ గా అతనికి ఆ కెపాసిటీ ఉంది. కాకపోతే అతను పొలిటికల్ అక్యూమెంట్ లేదు పాపం. అతను ఈజ్ నాట్ అ పాలిటీషియన్, ఈజ్ ఓన్లీ బ్యూరోక్రాట్. ఇతను అంతే, అన్నమలై కూడా బ్యూరోక్రాట్. కానీ క్యాస్ట్ వైజ్ కొంచెం అతను సొంతంగా నిలబడి గెలిచే క్యాస్ట్ అండి. జయశంకర్ గారు ఐ డోంట్ థింక్ ఈ కెన్ ఎలక్షన్ విన్ చేసే కెపాసిటీ లేదండి. అది ఎందుకంటే తమిళనాడు విషయం 2024 ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి 2026 ప్రెడిక్ట్ చేయొచ్చు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.